జగన్మోహన్ రెడ్డి గారికి వారి పాదాలకు నా నమస్కారం తెలియజేస్తూ మరి నన్ను టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి మరి అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తిలక్ గారికి పేరాడ తిలక్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం మరి ఈ మేరకు మేము ఈరోజు అమ్మవారిని కూడా సందర్శించడం జరిగింది. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ప్రజలందరినీ కలుసుకుంటూ నాయకులందరినీ కలుపుకుంటూ అఖండ మెజారిటీతో టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని అలాగే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలుచుకోబోతున్నామని తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా నియామకాన్ని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అలాగే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పెద్దలు దువ్వాడ శ్రీనివాస్ గారిని అలాగే ఇచ్చాపురం శాసనసభ అభ్యర్థిగా పిడియా విజయ్ గారిని నియామకం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా రాజకీయానికి చైతన్యవంతమైన జిల్లా. ఈ జిల్లాలో అనేక మంది రాజకీయ దురంధరులు ఎన్నో విజయాలను అందించి ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చెందడానికి విశేషంగా కృషి చేశారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే గడిచిన 14-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్న పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ స్థానాల్లో 8 గెలిపించి విజయదంకాన్ని మోగించడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ కొత్తగా ఏర్పడిన శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ విజయడంకా మోగించబోతుంది. అలాగే దాంతో కూడుకునే పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీని అందించడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ రాజ్యాన్ని, సంక్షేమ పథకాలని, అభివృద్ధి శ్రీకాకుళం జిల్లా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు ఏనాడు జరగని అభివృద్ధి ఈరోజు జరిగింది. ఈరోజు పెద్ద ఇండస్ట్రీలనే ఈరోజు మరి టెక్కలి నియోజకవర్గం మూలపేటలో మరి పోర్ట్ నిర్మాణం కానీ, మరి ఈ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్, మరి ఫేజ్ 2లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, ఆఫ్షోర్ రిజర్వాయర్ని, ఉద్దానం ప్రాజెక్టు మంచినీటిని, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని మరి ఆయన టైంలోనే శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. కనుక మేము చాలా సునాయాసంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఏ నాయకుని ప్రమేయం లేకుండా, ఎవరికి రూపాయలు లంచం ఇవ్వకుండా, ఒకరికి దేహి అని అడగకుండా వాళ్ళ ఇంటికి నేరుకెళ్ళి ప్రజలకి సంక్షేమం ఇచ్చిన ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేము ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గం సునాయాసంగా గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.